ప్రపంచ దేశాలు హిందూ మతాన్ని ఆచరిస్తూ ఉన్నాయని, భవిష్యత్తులో భారతదేశం హిందూ దేశంగా మారుతుందని భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామి తెలిపారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో సిద్దిపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం నుండి భారీమాం చౌరస్తా, సుభాష్ రోడ్, అంబేద్కర్ చౌరస్తా, విక్టర్ టాకీస్ చౌరస్తా, వీవా సావర్కర్ చౌరస్తా నుండి శివాజీ చౌక్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో హిందూ కార్యకర్తలు, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఏబీవీపీ, బీజేవైఎం, బీజేపీ నాయకులు, హిందూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం శివాజీ చౌక్ వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. రాజ్యాన్ని పరిపాలించే చక్రవర్తులు కావచ్చు, ఇక్కడ ఉన్న సంస్కృతి గోచిపాతరాయలైనటువంటి సన్యాసులు సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళకు తాము సంపాదించిన రాజ్యాన్ని ధారపోసి వాళ్ళ ప్రతినిధులుగా దేశాన్ని పరిపాలించేటువంటి యోగ్యత, వ్యక్తిత్వము ఎదిగినటువంటి ఛత్రపతి శివాజీ లాంటి వాడు ఉండేటువంటి జాతి మన హైందవ జాతి. ఈరోజు కూడా మన దేశం మీద ఎవరైనా దండయాత్ర చేసినప్పుడు మొదట ఎవరికైతే దాడి చేశారు? దేవాలయాల మీద. తర్వాత ఎవరి మీద దాడి చేశారు? బ్రాహ్మణుల మీద. బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని నాశనం చేసేస్తే, దేవాలయాలను ధ్వంసం చేసేస్తే ఈ దేశంలో ఉండే హిందూ ధర్మాన్ని కూకటి వేళతో పెగిలించి వేయచ్చు, మత మార్పిడి చేయొచ్చు అని చెప్పి ఒక ఆలోచనతోటి ఆ పని చేశారు. ఎక్కడైనా సరే సులభ కాంప్లెక్స్లో పనిచేసేటువంటి వాడు లేదా సులభ కాంప్లెక్స్ పెట్టిందే బ్రాహ్మణులు. సులభ కాంప్లెక్స్ లో దొడ్డు గడిగే వాళ్ళందరూ బ్రాహ్మణులే. తెలుసా ఈ సంగతి? ఎవరో తెలుసా? ఇప్పుడు సినిమా వచ్చున్నదే చావా. ఆ సినిమాలో తిరిగి మరలా తన నెత్తి మీద ముకుటం పెట్టుకోలేక నేల మీద పడి చచ్చేది ముసలోడు. ఆ ముసలోడు కాశీ బ్రాహ్మణుని, కాశ్మీర్ బ్రాహ్మణుని ముందు కాశ్మీర్ నుంచి ఢిల్లీ ఆయన అప్పుడు కాశీ నుంచి బ్రాహ్మణులు రప్పించారు. మేము మారమని చెప్పారు. అప్పుడు కాశీ బ్రాహ్మణుల్ని, కాశ్మీర్ బ్రాహ్మణుల్ని కలిపి ఆయన జనాలలో ఉండేటువంటి 2-3 వేల మంది మహిళల మలమూత్రాలు ఎత్తేటువంటి పనిని ఆ బ్రాహ్మణులకు అప్పచెప్పారు. గత 400 సంవత్సరాల నుంచి ఆ మలమూత్రాలు ఎత్తే పనిని ఆ బ్రాహ్మణులు చేస్తున్నారు తప్ప వాళ్ళ మెడలో ఉండే యజ్ఞోపవీతాన్ని తీయలేదు, వాళ్ళ హిందూ ధర్మాన్ని మార్చుకోలేదు. వాళ్లకు ఎంత హింస చేసినా, ఎంత అవమానం చేసినా ధర్మాన్ని మాత్రం మారాలనే దానికి మన దేశంలో అడుగు అడుగు. హిందూ వాహిని ఆధ్వర్యంలో ఈ రోజున ఛత్రపతి శివాజీ యొక్క జయంతి ఈ సిద్దిపేట నగరంలో సుమారుగా 5,000కు పైగా ప్రజలందరూ పాల్గొన్నటువంటి ఒక అపురూపమైనటువంటి దృశ్యం ఇది. ఛత్రపతి శివాజీ ఈ దేశంలో ముఘలుల కాలంలో ఈ ప్రజలంతా బానిసత్వంలో ఉన్నటువంటి సమయంలో వాళ్ళ హృదయాల్లో స్వాతంత్ర ఇచ్చని కలిగించినటువంటి మహనీయుడు. సుమారుగా 350 సంవత్సరాల పాటు దేశమంతా బానిసత్వంలో ఉన్నటువంటి సమయంలో ఈ దేశంలో ధర్మధ్వజమైనటువంటి కాషాయ ధ్వజాన్ని ఎగరేసి హిందువులలో జాగృతి తీసుకొచ్చినటువంటి మహనీయుడు. ఒకవేళ శివాజీ కనుక పుట్టకపోయి ఉంటే వాళ్ళ ప్రపంచంలో సుమారుగా వందలాది దేశాలు ఆక్రమణకు గురై ఏ విధంగా సంస్కృతిని, భాషల్ని కోల్పోయినాయో నా హిందూ దేశము, హిందూ సంస్కృతి కూడా అటువంటి సభ్యతల్ని, సంస్కారాన్ని కోల్పోయేది. అది జరగకుండా ఈ దేశంలో మన ధర్మాన్ని, మన భాషల్ని, అలాగే మన దేశంలో ఉండేటువంటి వివిధ కులాలు, వివిధ ఆచార సంప్రదాయాలన్నీ ఇవాళ లేచి వైవిధ్యంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తున్నది అంటే అది కేవలం ఛత్రపతి శివాజీ యొక్క త్యాగం కారణంగా. అందుకే ఈ రోజున సిద్దిపేట నగరంలో వీధుల గుండా ఎవరైతే ర్యాలీలో పాల్గొన్నారో వాళ్ళందరూ వివిధ కులాల వాళ్ళు ఉన్నారు. ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. అంటే కులం అనేది సంబంధం లేకుండా ఇంటి వరకే కులమై వీధుల్లోకి వచ్చిన తర్వాత మేము హిందువులం అనేటువంటి ఒక భావన కలిగేటువంటి ఒక ఉత్తేజకరమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున హిందూ వాహిని నిర్వహించింది. ఇది ముస్లింలకు, క్రైస్తవులకు వ్యతిరేకమైంది కాదు. ఈ దేశం యొక్క సమస్యలు, ఈ దేశం యొక్క ఉద్ధరణ అంతా కూడా ఎవరిపైన ఆధారపడి ఉందంటే హిందూ సమాజం పైన ఆధారపడి ఉంది. అందుకే హిందువులలో ఇటువంటి జాగృతి తీసుకురావడం కోసం జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం.